నమస్తే. హైదరాబాద్ ఇకపై ఏఐ నగరం కాబోతోంది. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. అన్లాగ్ సీఈఓ అలెక్స్ కేప్మాన్ అలాగే ఎంఈఐఎల్ ఎండి కృష్ణారెడ్డితో కలిసి సీఎం భేటీ నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. రద్దీని బట్టి సిగ్నల్స్ మారే స్మార్ట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులకు ఆదేశించారు. కేవలం ట్రాఫిక్ మాత్రమేనా, నీటి లీకేజీలు, విద్యుత్ వినియోగం, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ల కోసం గ్రీన్ కారిడార్ వంటి అత్యవసర సేవలను కూడా ఏఐతో అనుసంధానించనున్నారు. భవిష్యత్ తరాల కోసం కాగ్నిటివ్ సిటీ నిర్మాణమే లక్ష్యంగా అన్లాగ్ ఎంఈఐఎల్ మధ్య కీలక ఒప్పందం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచడం, బడ్జెట్ లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఆదాయ సమీకరణ జరగాలని, ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం సీరియస్గా దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. హెచ్ఎండిఏ, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ వంటి శాఖల్లో ఆదాయ లీకేజీలను అరికట్టాలని, ఆదాయ పెంపు కోసం చేజింగ్ సెల్ను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత పాలన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. ఈ చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని ఆయన సీఎంను డిమాండ్ చేశారు. ఇటీవల రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ, ప్రెస్ క్లబ్ లేదా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ వేదిక ఏదైనా కూడా చర్చకు తాను వస్తానంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే 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 తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు? నిన్ను ఎవరు బతిమలాడుతున్నారు? ఢిల్లీకి రానాయన, నిన్ను ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడి 1000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నట ఆయన అంటున్నాడు. నిన్న తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నారు. అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును, చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు. తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం సహకరించకపోయినా, ఎట్లా తెలంగాణ వాళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, అసలు కేంద్రం సహకరించనే లేదు మేము 10 ఏళ్ళుంటే, కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోయినా, అవతల వేరే రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రాజెక్టులు ఇంకా ములుగుతూ నడుస్తున్నా, ఇక్కడ 4 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. అది చూసి ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక సింహంలాగా పరిపాలించి నా రాష్ట్రం, నా సొంత రాష్ట్రం, నేను పోరాడి తెచ్చిన రాష్ట్రం అన్న దాంతో కష్టపడి పనిచేసి అందరిని ఒప్పించి మెప్పించి నిర్మాణాలు చేసిండు కేసీఆర్. నీ వల్ల, నీకున్న ప్రాబ్లం వల్ల సహజంగా నిన్ను చూడంగానే పారిపోతారు, నిన్ను చూడంగానే అవమానిస్తారు, నిన్ను చూడంగానే ఒక దొంగ వచ్చిండ్రా అనుకుంటారు. అది నీ కర్మ, మేమేం చేయలేం దానికి. తెలంగాణ అప్పులు కాదు మేము చేసింది, ఎంత అప్పు అని వీళ్ళ దోస్తే అడిగిండు, ఎవరో కాదు. వీళ్ళ దోస్తు ఒక ఆయన ఉన్నాడు, చీకటి స్నేహితుడు రఘునందన్ రావు అని ఎంపీ, బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయనతో నేను అడిగిపించిండు, ఏంది అసలు అప్పులెంత అని పార్లమెంటులో ఒక ఎంపీ గారు అడిగితే, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, మీ బడేబాయ్ ఇచ్చిన సమాధానం, మీ పెద్దన్న మీ బడేబాయ్ ఏం చెప్పినల్లా, కేసీఆర్ వచ్చిన రోజు అప్పులెంత, దిగిపోయిన రోజు అప్పులెంత అంటే ఇగో ఇది, దిస్ ఇస్ ద టోటల్ పిక్చర్ ప్రెజెంటెడ్ టు పార్లమెంట్ బై ఆర్బీఐ బై కాగ్. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన రోజు 72,000 కోట్ల అప్పు రాష్ట్ర నెత్తి మీద ఉన్నది. కేసీఆర్ దిగిపోయిన రోజు 3,50,000 కోట్ల అప్పు. వాళ్ళ ఇష్టం, నోటికి మొక్కాల. ఇది కాగ్ లెక్క. మరి కాగ్ లెక్క నమ్మాలా, నీ కాకి లెక్కలు నమ్మాలా? అప్పుల్లో మీరు చెప్పేది తప్పే, మిత్తిల్లో మీరు చెప్పేది తప్పే. తెలంగాణ ఏదో దివాలా తీసిన రాష్ట్రం అని నువ్వు మాట్లాడే మాటలు. రాష్ట్రంలో ఈయన వచ్చినాకనే రైతులకి
ఏదో గొప్ప పని చేసినాడంట. ఏం గొప్ప పని చేసినావా నువ్వు? ఎంత మీరు ఎగ్గొట్టింది ఎంత ఇంతవరకు? ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది ఎంత అంటే అక్షరాల రైతులకి 1,13,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగవేసిన సొమ్ము ఎంతయ్యా అంటే ఓన్లీ రైతాంగానికి 1,13,000 కోట్ల రూపాయలు. ఎట్లా? రైతు బంధు పేరిట మీరు ఎగనామం పెట్టింది సరిగ్గా 30,000 కోట్లు. ఓన్లీ రైతు బంధు పేరిట మీరు ఎగ్గొట్టింది 30,000 కోట్లు. కౌలు రైతులది కూడా కలిపితే మీరిచ్చిన హామీయే కదా 100 రోజుల్లో కౌలు రైతులకు కూడా ఇస్తామని. 22,500 కోట్లు. 30,000 భూ యజమానులకు, కౌలు రైతులకు 22,500 కోట్లు. రుణమాఫీ మీ కథ గుర్తుండాలి. రుణమాఫీ బ్యాంకర్లను అడిగితే 50,000 కోట్లు అన్నారు రుణమాఫీకి. ముఖ్యమంత్రి గారు వెంటనే 4 రోజుల్లోనే మాట మార్చి నాలుక మడతబెట్టి 50,000 కోట్లు కాదు, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి లెక్క 40,000 కోట్లు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది రుణమాఫీ. అక్కడికి వెళ్ళి బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు అయింది. చివరికి వాళ్ళు చెప్తున్న లెక్క నిజమే అనుకుంటే కూడా అల్టిమేట్ గా ఆగింది 20,000 కోట్ల కాడికి. వ్యవసాయ మంత్రి గారి లెక్క 20,000 కోట్లు. ఒక్కొక్కరిది ఒక్కో పాట. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్ లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతోనే బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడబెడతావు చెప్పొస్తాం. విచిత్రమైన మనిషి. అప్పు పుట్టట్లేదు, పైసలు లేవు అంటాడు. కానీ 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహిస్తాడు. ఆయనకి ఇష్టమైన ఫుట్బాల్ ఆటలు ఆడేసుకుంటున్నాడు మెస్సీనో పిలిచి. 5 కోట్ల రూపాయలతో ఆయన ఫుట్బాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ కట్టుకున్నాడు. ఆయనకి ప్రగతి భవన్ అంటే అంత అద్భుతమైన కార్యాలయం కట్టిస్తే దాన్ని వదిలేసి, ప్రగతి భవన్ వదిలేసి అక్కడ 200 కోట్లు పెట్టి ఇంకో క్యాంప్ కార్యాలయం కట్టిండు 200 కోట్లతో. దాని కాంపౌండ్ నిర్మాణానికి 19 కోట్లట. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 19 కోట్లు, మొత్తం 200 కోట్లు. కానీ అర్ధరాత్రి పోయి దొంగచాటుగా గృహప్రవేశం. తప్పు చేయకపోతే బాజాప్తా చేయొచ్చు కదా. అర్ధరాత్రి గృహప్రవేశాలు ఎందుకు? మీరు మీ శ్రీమతి అదే ప్రైవేట్ ఇల్లులాగా. అంటే ఎంత చెండాలం. అందుకే అంటున్నాను నేను, ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ దిగారు. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ను పశుపతి అంటున్నాడని, నువ్వేంటి మరి భూతుపతివా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ను పట్టుకుని సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని హెచ్చరించారు హరీష్ రావు. నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంద్ వేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వు ఏం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాప్లు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోసబెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రోజురోజుకి కనుమరుగైపోతున్నారని, కొత్తగా వచ్చిన వారిదే పార్టీలో పెత్తనం నడుస్తోందంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి తనకు నచ్చలేదని, అందుకే నల్గొండ సభకు హాజరు కాలేదని వెల్లడించారు. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి నియామకాలపై తనలాంటి సీనియర్ ఎమ్మెల్యేకే సమాచారం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. యాదాద్రి ట్రస్ట్ సభ్యుల ఎంపిక విషయంలో రాజగోపాల్ రెడ్డిని సంప్రదించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని కూడా మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను. నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఇదిలా ఉంటే సీఎం రేవంత్కు కేటీఆర్కు చాలా తేడా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేటీఆర్ ఖాళీగా ఉన్నారు కాబట్టి చర్చలు అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులు కడుతున్నాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్నబియ్యం అందిస్తున్నామన్నారు ఆయన. చర్చలకు రెడీ ఉంటాడు. సీఎం రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు, ఆయన పనులకు మస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి తేడా ఉంటుంది. ఆయననేమో ఫ్రీగా ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈయన ముఖ్యమంత్రి ఫ్రీగా లేడు. మీరు చేసిన అప్పులు కట్టాలి. ఇప్పుడు ఎవరు చేసిన అప్పులు? కేసీఆర్ చేసిన అప్పులు కట్టాలి, రైతులకు ఇచ్చిన వెనక ముందు పైసలు వేయాలి. ఇప్పుడు మీ అప్పులు కట్టాలి, మేము ఇచ్చిన హామీలు చేయాలి. మీరు అటు శిలకు పెట్టిపోయి ఉంటేనేమో టకటక కొట్టుకుంటే మీతో చర్చలకు వస్తుండే సీఎం రేవంత్ రెడ్డి. ఇక నువ్వు ఫ్రీగా ఉన్నావు కాబట్టి చర్చలకు పిలుస్తున్నావు. ఏముందా? కేపీలో ఓ గొడ్డలి పార్టీ ఉందని, ప్రజలు కూడా ఆ పార్టీని గొడ్డలి పార్టీగానే పిలవాలంటూ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అంతా మద్దతు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అమరావతిపై మాట మార్చారని విమర్శించారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని ఫైర్ అయ్యారు. గొడ్డలి పార్టీకి తప్ప అందరికీ రాజధాని కావాలన్నారు. కేంద్రానికి చెప్పి రాజధానికి చట్టం చేయించామని, చట్టం చేసిన రాజధాని గొడ్డలి పార్టీ అంగీకరించడం లేదన్నారు. రౌడీలతో రాజధాని రైతులపై దండయాత్రకు వెళ్లారని మండిపడ్డారు. రౌడీజం చేస్తామంటే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు ఆయన. సమాజంలో పుట్టాం, సమాజం వల్ల పైకొచ్చాం. కనీస అవసరాలు లేక తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఆలోచించేది, మొదల తారీఖున ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని, రాజకీయ పార్టీ నాయకులే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా పంపిస్తున్నా. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20% ఎప్పుడూ అండగా ఉండాలి. ప్రభుత్వం బాధ్యత మేం చేస్తాం. ఈ రోజు మీరు చూస్తే మొదలు తారీఖు వస్తే ఒక పండుగ వాతావరణం. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎన్నో సంక్షోభాలు, సమస్యలు నా అనుభవంలో కూడా చూశాను, కానీ ఇంత దారుణమైన పరిపాలన నా చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. ఒక విధ్వంసం. మామూలుగా అయితే 30-40 ఏళ్ళు అయ్యేది, కానీ ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేసి అడ్మినిస్ట్రేషన్ ని ఒక దారిలో పెట్టడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. దాని ఫలితాలు మీకు వస్తున్నాయి. సంక్షేమాన్ని ఇచ్చాం, అభివృద్ధి చేస్తున్నాం. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ లో రాజధాని ప్రారంభిస్తే జరగనీయకుండా అడ్డంబిడి కుట్రలు చేసి అక్కడ చెరుకు తోటలుంటే అవన్నిటికీ అగ్గిపెట్టి మళ్ళా ప్రభుత్వమే చేసిందని కుట్రలు చేసే పరిస్థితికి వచ్చారు. 2019 ఓడిపోగానే మాట మార్చేశాడు. మాట మార్చి ఆ రోజు చెప్పింది మీరు చూస్తే 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడాడు. 5 ఏళ్లు ఏమీ చెయ్యలేదు. బయట పోతే అవమానం. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. అందుకే అలాంటి పార్టీ ఉండకూడదని 154 సీట్లతో గెలిచిన పార్టీని 11కే పరిమితం చేశారు మీరందరూ కలిసి. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. 2029 ఎజెండా ఫిక్స్ చేశారు ప్రతిపక్ష నేత జగన్. వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశమే ప్రధాన అస్త్రం కానుంది. మావిగన్ వర్సెస్ అమరావతి నినాదంతో ముందుకెళ్తామని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. మావిగన్ ఎజెండాతోనే ఎన్నికలకు వెళతామని చెప్పుకొచ్చారు. అలాగే పొత్తులపై వైసీపీ అధినేత క్లారిటీ ఇచ్చారు.
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడతామన్నారు. వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నావు అని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనులు. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకుని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలు పెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకుని చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్ లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లోనే ఇది రాశారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సాయికృష్ణ అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మే 6వ తారీఖున ఇది జరిగితే సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతా ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడ నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తా ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతా ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి? చంద్రబాబు గారు తాను చేస్తా ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా మంత్రి దుర్గేష్ హాట్ కామెంట్స్ చేశారు. సాయికృష్ణ వ్యవహారాన్ని వైసీపీ నేతలు కావాలని ఒక కులానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని మొత్తం కులానికి ఆపాదించడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే ప్రతి ఘటనలో కుల కోణాన్ని చూపించడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఎక్కడైనా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి తప్పు చేస్తే అదే కులానికి చెందినటువంటి వాళ్ళతోటి విమర్శింపజేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైనవి. దాంతోపాటు కొంతమంది విశ్లేషకులు ముసుగులో కొంతమంది మాట్లాడుతూ వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచనల్ని విశ్లేషకులు అనేటువంటి పద్ధతిలో చెప్పి ఏదో రకంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించాలనేటువంటి చేసే ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా తిప్పికొడతాం. అంతేకాదు సాయికృష్ణ గారి విషయంలో కూడా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ విషయం బయటకు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే దాని మీద ఎంక్వైరీ వేయించడం, నాగరాజు గారిని అరెస్ట్ చేయడం, తర్వాత సిట్ వేసి సిట్ ద్వారా ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం, ఇవన్నీ కూడా వెంటనే చట్టపరంగా ఏం చేయాలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తే అందులో కూడా కులాన్ని చూసి, అందులో కూడా కుల విద్వేషాలు రగల్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం మాత్రం మేము మాత్రమే తిప్పికొట్టక్కర్లేదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చీ అంటున్నారు.
తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఏలూరు బహిరంగ సభలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన ఒక 3,000 ఖాళీ కుర్చీలతో 1000 కూడా కాదు, ఎవరో లెక్కెట్టినోడు 730 అన్నాడు. బట్ 1000 మంది అని చెప్పి సింపతిగా మనం లెక్కెట్టుకున్నప్పటికీ ఓ 3,000 ఖాళీ కుర్చీలతో, ఆ ఖాళీ కుర్చీలు వాడేసుకున్న కుర్చీలు చూసుకుని, అంటే వాళ్ళు వేసుకున్న కుర్చీలే వాళ్ళు చూసుకుని, అందులో మనుషులు ఉన్నట్టుగా ఊహించేసుకుని నోటుకు వచ్చినట్టు వాగారు కొందరు. సో అలాంటి వాగ్గేయకారుల్లో ఒకడిని నోట్లో అని చాలా జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని మరి మొన్న సోషల్ మీడియాలో కూడా ప్రజలు ముక్త కంఠంతో ఇలాగ నోట్లో ఉన్న నాలుకను పీకి కానుకలుగా ఇచ్చేవాడిని అతిగా పేలాడు. ఇప్పుడు సభ్యత అనేది చాలా అవసరం. నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు మీడియాలో గంట తిరుమలలో టీటీడీ భూ కేటాయింపులు, తిరుపతి అవిలాల భూ వివాదం పొలిటికల్ హీట్ రేపుతోంది. శ్రీవారి ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఒక టీ దుకాణం ఏర్పాటు చేశారంటూ టీటీడీ చైర్మన్పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఎస్టేట్ అధికారుల అనుమతి లేకుండానే దుకాణం ఎలా ఏర్పాటైందంటూ ప్రశ్నించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఓ వృద్ధ దంపతులు ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని పాత్ర ఉందని భూమన ఆరోపించారు. స్వామివారి దివ్య సన్నిధికి ఎదురుగా ఉన్న ఆస్థాన మంటపం దగ్గర, ఆ ప్రాంగణంలో ఉన్న బ్రాడ్కాస్టింగ్ దగ్గర ఓ మాయావికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తన తొత్తుగా ఉన్నాడు, తన కోసమని ఏమైనా చేస్తాడు, ఎంత నీచానికైనా దిగజారతాడు, తన భావజాలానికి అనుగుణంగా నడుచుకుంటూ ఆ భావజాలాన్ని ప్రచారం చేయటంలో సిద్ధహస్తుడు కాబట్టి మాయావికి అక్కడ ఒక అనధికారికంగా ఓ టీ షాపుకు అనుమతులు ఇచ్చినాడు. ఆ టీ షాపుకు సంబంధించి ఈ రోజున ఒక పత్రిక దీని మీద మేము అనుమతులు ఇవ్వలేదు అని ఎస్టేట్ ఆఫీసర్ కూడా ప్రకటన ఇచ్చినట్టుగా ఉన్నది. మరి ఎస్టేట్ ఆఫీసర్ ప్రకటన ఇచ్చినాడు కానీ ఆ టీ షాపు కొనసాగుతున్నది. టీటీడీ అధికారులకు తెలియకుండానే అక్కడ ఓ టీ షాపు, అందులోనూ కూడా రోజుకు 50. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్రం ఢిల్లీలో 6 లేన్ల ద్వారకా టన్నెల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 6,970 కోట్ల వ్యయంతో ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 7,145 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయాలు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎంజీ నరేగా స్థానంలో విబిజీ రామ్జీ చట్టం అమల్లోకి వచ్చింది. గ్రామీణ ఉపాధి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల ఉపాధి హామీ కల్పించనున్నారు. కేవలం ఉపాధి మాత్రమే కాకుండా ఆదాయం పెంపు, అలాగే గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపిన పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. అధికార టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరు కూడా వినబడుతోంది. అయితే ఆయన పాత్రపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ రాలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. సినిమా పాటల కాపీరైట్ వివాదానికి సంబంధించి గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞను ఎత్తివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగనున్నాయి. ఈ కేసులో తదుపరి విచారణపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియాలిటీ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 24,500 వద్ద స్థిరపడింది. అదేవిధంగా సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడి 76,922 వద్ద ముగిసింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.